హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ కర్రీ తయారయ్యే విధానం: కేజీ చికెన్ తీసుకొని బౌల్లో వేసుకోండి. సాల్ట్తో బాగా కడుక్కోవాలి చికెన్ని. నెక్స్ట్ బౌల్లో కేజీ చికెన్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ముక్కకి బాగా పట్టాలి కాబట్టి బాగా మిక్స్ చేసుకుంటేనే ఆ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పడుతుంది. అలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్యాన్లో ధనియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకోండి. అనాస పువ్వు ఇవన్నీ వేసుకున్న తర్వాత రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 minutes సిమ్లోనే రోస్ట్ చేసుకోండి. అది మనం మిక్సీ గ్రైండర్లో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆ పౌడర్ అలా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్, టమాటాస్ ఇవి కూడా మగ్గించుకోవాలి. బాగా మగ్గితేనే కదండి బాగుంటుంది. సిమ్లోనే మగ్గించుకోండి. హైలో అయితే బాగోదు కర్రీ. సిమ్లోనే ఉంటేనే కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇవి బాగా మగ్గితేనే బాగుంటుంది. నెక్స్ట్ జీడిపప్పులు వేసుకుంటాం కాబట్టి టేస్ట్ గురించి వేసుకుంటాం. అంటే ఇది కూడా బాగుంటుంది కర్రీలోకి, అందుకు వేసాను. నేనైతే వెలుగే వేస్తాను. నెక్స్ట్ ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. బాగా మగ్గిన తర్వాత మనం మిక్సీ గ్రైండర్లో వేసుకొని మిక్సీ పడతాం కదా, మొత్తం వేసుకోండి. మిక్సీ పడితేనే మనకి గ్రేవీ బాగా వస్తుంది. నేను ఈ స్టైల్లో చేస్తాను చికెన్ కర్రీ. మీకు నచ్చితే ఇలా చేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసింది ఉంటుంది కదా పేస్ట్. ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్, జీలకర్ర, బిర్యానీ ఆకులు వేసుకొని ఒక 3 minutes అలా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత చిల్లీస్ వేసుకోండి. ఒక 3 కట్ చేసుకున్నాయి. అవి కూడా బాగా వేగిన తర్వాత అల్లం ఇది మన పేస్ట్ పట్టాం కదా ఆనియన్స్, ఆనియన్స్ టమాటా అది కూడా వేసుకోండి. ఆయిల్లో బాగా మగ్గితేనే అది టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి, కలుపుతూ ఉంటేనే అది కూడా మగ్గిద్ది. అంటే ఎక్కువసేపు కాదు, కొంచెం. అది నెక్స్ట్ మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇది మట్టికి ఒక 5 minutes దాకా అలా కలపాలి. అది కలిపితేనే ముక్కకు బాగా పడుతుంది కాబట్టి ఈ టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము కర్రీ తిన్నాం కాబట్టి. ఆ తర్వాత మనం ధనియాల పొడి ఇవన్నీ చేసుకున్నాం కదా, ఇవన్నీ వేసుకుని అది కూడా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలిపితేనే ఆ ముక్కకి బాగా పడుతుంది. నెక్స్ట్ బాగా కలిపేసిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర తీసుకొని వేసుకోండి. అది కూడా ఫ్లేవర్కి వేసుకుంటాం కాబట్టి బాగుంటుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ కూడా చాలా బాగుంది. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ కలిపేసిన తర్వాత కొంచెం ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో కలిపారు కదా, సిమ్లో పెట్టుకొని ఒక 3 ml వాటర్ వేసుకోండి. 3 ml వాటర్ వేసుకున్న తర్వాత వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత ఇది ప్యాన్ మీద ప్లేట్ పెట్టుకోండి. ప్లేట్ పెట్టుకుంటే సిమ్లోనే మగ్గించండి. మగ్గితే అలా మగ్గుతుంది. అలా ఆవిరి కూడా వస్తుంది. చాలా టేస్టీగా ఉంది. వాసన బల వస్తుంది. చాలా బాగుంది. నెక్స్ట్ ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీరతో మనం ఇలా సర్వ్ చేసుకోవాలి. చాలా బాగుంది చికెన్ కర్రీ అయితే. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి లాస్ట్కి ఇలా సర్వ్ చేసుకున్నాను. చాలా నీట్గా ఉంది. చాలా అంటే తింటేనే రుచిగా ఉంది.